దేవా దేవాయేమి వేడనాయించు శ్రీదేవా సుత పరికీర్తి విషమా సఖ్యమా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం మన మధ్యనంటే దేశాల ముందుకు వచ్చి ఈ యొక్క మాటను చదివి వినిపించవలసిన కోరుతున్నాను. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం చూద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు సిలువలో పలికిన 4వ మాట చదువుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి నామ సవాక్తిని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవుడి నుంచిందా. హల్లెలూయా. ఈ యొక్క 4వ మాట నిమిత్తం మన మధ్యన సరైన ప్రసాద్ గారు ముందుకు వచ్చి అని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుల జీవాధిపతి ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఏసీ గారిని వందనాలు మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభా నాయన మా కోసము చేసిన ప్రాణ త్యాగాన్ని మేము తండ్రి బలిదానాన్ని మేము తండ్రి నాయన గుర్తు చేసుకుంటుగా నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఏసీయా నాయన కల్వరిలో ప్రభా నువ్వు మన్నించకపోతే నాయన మా కోసము నా కోసము నువ్వు ప్రాణము పెట్టకపోతే నాయన ఇట్టి విధంగా నాయన మేము కూడి ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రార్థించే వారుగా ఉండలేకపోయేవాళ్ళం తండ్రి. నువ్వు చూపిన కృపకై నువ్వు చూపిన ప్రేమకై నువ్వు చేసిన బలిదానాలకై నీకు వందనాలు యేసయ్యా. మేము కాదు నాయన నీ రక్తాన్ని కాచి నీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు నాయన. మా ఆత్మ ప్రాణ దేహాలతో నేను స్థితించే జీవితాలు మాకు దయచే బాబయ్య యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. భక్తి కొండలుగా ఉన్న మమ్మల్ని నాయన పాపాత్ములుగా ఉన్న మమ్మల్ని తండ్రి ఏ దరి తిరగక నాయన తిరిగిన మమ్మల్ని ప్రభా నాయన నీ రక్తాన్ని కాచి నీ ప్రేమ చేత మమ్మల్ని పిలిచి నాయన గొప్ప జనముగా చేసి ఈ లోకంలో మమ్మల్ని నాయన జీవించి చేస్తున్నందుకే నీ వందనాలు యేసయ్యా. నాయన తండ్రి నాయన ప్రభు సాతానైతే నాయన నువ్వు సిలువలో ప్రాణం పెట్టకుండా ఎన్నో అడ్లు ఆటంకాలు పెట్టింది నాయన. నువ్వు ప్రాణం పెట్టకపోతే నాయన సిలువలో నువ్వు మరణించకపోతే మాకి రక్షణ ఉండేది కాదు నాయన. నాయన మాకి నాయన నిన్ను స్థితించే వాళ్ళుగా మేము ఉండలేకపోయేవాళ్ళము తండ్రి. నాయన నువ్వు ప్రేమామయుడు నువ్వు కృపామయుడు నాయన. నువ్వు దయగలవు తండ్రి స్తోత్రం. ఎందుకంటే నాయన మమ్మల్ని నీ హస్తాలతో చేసుకున్నావు. నీ ఆత్మను ఊదావు తండ్రి నీకు స్తోత్రాలు. మానవులుగా మేము నాయన పాపలుగా మేము చనిపోవడానికి ఇష్టము లేక తండ్రి నాయన నీ నాయన నీ విలువైన నాయన రక్తాన్ని కాచి నీ ప్రాణాలు పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. నాయన మేము అంతిమ వరకు నాయన నమ్మకస్తులుగా స్థిరులుగా నాయన నీ సాక్షులుగా నాయన మీరే జీవించే వారిగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. ఎంతవరకు నీ బిడ్డలు నాయన నీ సిరులో పలికిన మాటలు మాట్లాడేది తండ్రి. ఇక నన్ను వారిని తోడుగా ఉండి నువ్వు బోరుగా ఉండి నాయన మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇంకో 4వ మాటగా నాయన తండ్రి నాయన నీ కుమారుడు నీతో మాట్లాడుతున్నాడు తండ్రి. ఆ శ్రమల్లో నీకు మొదలు పెడుతున్నాడు నాయన యేసయ్యా. నాయన అవును తండ్రి మేము కూడా శ్రమలో ఉండి నీకు మొదలు పెట్టినప్పుడు నువ్వు సహాయం చేసే దేవుడు నాయన నీకు వందనాలు తండ్రి. నాయన ఇంకో మాట్లాడుతున్న బిడ్డను కూడా నాయన నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపేసయ్యా. నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి. బాధలు మాకు నెమ్మది కలుగు చేస్తాయి నాయన. ఈ లోకంలో జీవిస్తున్న మేము
నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని నాయన నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచే తండ్రి. నాయన మా ఇష్టానుసారంగా మేము జీవించే వాళ్ళుగా కాకుండా నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచే తండ్రి. ఇదిగో నాయన నీ ఆత్మ మాతో నడిపించిన ఆయన, ఇదిగో నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మతో సంధించిన ఆయన. మాట్లాడలేని బిడ్డలు కూడా వచ్చే సంవత్సరం నీ చిత్తమైతే నీ వాక్యాన్ని మాట్లాడే బిడ్డలుగా ఇట్లా అందరినీ దీవించిన ఆయన కొందరు తండ్రి. ఎందుకంటే నాయన నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ బలాలతో ఈవులతో నీ కృపలతో నింపే దేవుడు తండ్రి. నాయన ఇట్లా ఏ బిడ్డైతే ఆశపడిన ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నారో వాళ్ళ ఆశలు తీర్చు. ఆశగల ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు తండ్రి. నీ కొందనాలు యేసయ్యా. నాయన దినదినుతో మమ్మల్ని నింపు. నాని ఆరాధన చుట్టూ నువ్వు వెలుగు నాయన నువ్వు ఉంది తండ్రి. నీవేనైనా మహిమ అదంతా ప్రభావాలు పొందమని అతి త్వరలో రాబోతున్నాం. యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. నాలుగవ మాటను మనం విందామండి. మన మధ్య నుండి అబీల పేట గారు ముందుకు వచ్చి ఈ నాలుగవ మాటను మనకు వివరిస్తారు. దేవుని నామానికి వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి నాయన స్తోత్రం ప్రభువా. నాయన నీకు వందనాలు నాయన. అర్హత లేని నన్ను ప్రభువును ప్రేమించి ఆయన నీ వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. నా నోట నీ మాటలు వచ్చి ప్రభా ఆయన నీ ఆత్మకు నాయన నేను స్తుతులు చెల్లించుకునే విధంగా నేను చెప్పే రీతిగా నన్ను ఆశీర్వదించండి ప్రభా. నాయన వినిచున్న బిడ్డలందరూ కూడా ప్రభా నాయన తన ఆత్మలో ఉద్యోగం కలిగి నాయన నీ రాకడికి సిద్ధపడే మాటలే నా నోటి నుంచి రప్పించమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. మత్తయి సువార్త చదివి ఉన్నారు. నాకు 4వ మాట తీసుకున్నాను. అయితే 45 చూద్దామండి. 28 మత్తయి 28లోనే 46 నాకు చదివింది. పైన చూద్దాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి, దేవుడి చిత్తానుసారంగా తండ్రి మాట వినే ఈ భూమి మీదకి దేవుడు వచ్చి ఉన్నాడు. అయినా సరే దేవుడు ఏంటంటున్నారండి, తండ్రి ఎందుకు నా చెయ్యి నువ్వు విడిచావు అని ఇక్కడ బిగ్గరగా కేక వేశారటండి. కేక వేసి అంటున్నారంట. ఇంకొకటి చూద్దాము. కీర్తనలు ఒకసారి తీయండి. కీర్తనలు 22 1 ఒకసారి చదవండి. నా దేవా నన్నేల నీవు విడనాడితివి. చూసారండి కీర్తనలు. ఇది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. ఇక్కడ కూడా మనం అదే వచనము చూసినట్టున్నాం. దేవుడు ఎందుకు విడిచాడు? ఇప్పుడు దేవుడు మాట దేవుడి చిత్తానుసారంగా కుమారుడు వచ్చాడు భూమి మీదకి. తండ్రి చేతులు ప్రతిదాన్ని చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో అవమానాలు, నిందలు, ఇన్ని పదాలు. అయినా సరే సిలువ మీద ఏమని యేసయ్య మాట్లాడుతున్నారండి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు, ఎందుకు విడిచావని తండ్రికి చెప్పుకుంటున్నారంట. హెబ్రీలు ఒకసారి చూద్దామండి. హెబ్రీ 2:15 ఎవరైనా చదవండి. హెబ్రీ 2:15 201 పేజీ అండి, కొత్త నిబంధన. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. చూసారండి, నేను ఎన్నిసార్లు ఎందుకు చదివిస్తున్నానంటే ఎన్నిసార్లు కూడా ఏమని అక్కడ అంటున్నారు, వదిలేసినట్టుగా ఉంది. నన్ను ఎందుకు వదిలేసావని మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఉన్నదండి. నేను ఇంకా దగ్గరగా నేనే చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యత్వమును లోబడిన వారిని విడిపించు
విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. చూసారండి, దేవుడు ఇక్కడ ఎలా ఉన్నారు? శరీరధారిగా ఉన్నారు. అతను మనలాగే తిన్నారు జీసస్, అలా అన్నీ చేసి పెట్టింది, మనలాగే నిద్రించారు, ఉపవాసాలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అక్కడెక్కడ రక్త మాంసాలతోనే దేవుడు ఇక్కడ ఉంచారు. అయినా చూడండి, ఇక్కడ దాస్యత్వం అంటే ఎవరి దగ్గరైనా మనం బంధించబడితే ఆ శిక్ష తేలిగ్గా ఉండదండి. నాకు ఒక అతని కోసం నేను చూశాను, నెల్సన్ మండేలా గారు అనేసి అతనంట. ఇప్పుడు మన గాంధీ గారు మనకి ఎలాగైతే ఇక్కడ మన స్వాతంత్రం కోసం పోరాడారో ఆ దేశంలో నల్ల జాయితీయుడు అంటండి అతను కూడా అక్కడ అలాగే పోరాడాడండి. పోరాడుతున్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు అన్నీ వస్తే అతను ఆ జైల్లో 27 సంవత్సరాలు ఉన్నారటండి. 27 సంవత్సరాలు ఉంటే వారానికి ఒకసారి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గొయ్యి తవ్వేవారటండి. 7 అడుగులు గొయ్యి తవ్వేవారట. తవ్వి అతన్ని అలాగా శిక్షకి అంటే దాసత్వం బంధింపబడారనమాట. అతన్ని ఆ గోతులో పెట్టి అందరూ చుట్టూ ఉండి యూరిన్ వేసేవారటండి. యూరిన్ వేస్తే అతను ఏమొచ్చి కొన్ని బుక్స్ లో అతను రాశారంట, నేను విన్నాను. తల్లి పాలు కన్నా ఆ యూరినే నా మీద ఎక్కువ పడిందని. అంటే నేను ఏం చేసానంటే దాసత్వం బంధింపబడితే తేలిగ్గా ఉండదన్నమాట. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం, అజయ్ బాబు అన్నయ్య గారు ఉన్నారు కదా, అతన్ని అంటే అందరూ కూల్గా ఉండలేం కదండి, మనం మనుషులమే. ఎంత మనం ఫాస్టింగ్స్ చేసినా ఎన్ని చేసినా వస్తాయి. ఈ ఫాస్టింగ్స్ లోని నేను కూడా నోరు జారు మా పీటర్ గారిని అతను చంపలు అనిపించారు, జరుగుతాయి. అంటే మనం దేవుళ్ళో ఉన్నామని మనకి ఏమి జరగవు అని అనుకోకూడదు. అతను కొట్టాలని కొట్టలేదు, అతను చెయ్యి తోస్తే నేను అలాగా అయిపోయాను, తప్పు నాది ఉంది, దేవుడి ముందు ఒప్పుకోవాలి. అయితే మనం ఉన్నంత మాత్రం మనం తప్పులు చేయకుండా ఉంటామా? ఉండము, పాపాలు చేస్తాం. అన్ని అలాగే అతను బంధించబడ్డారు. అజయ్ బాబు గారు నేను చూశాను, ఎంత దారుణం అంటే అతను కూడా దేవుని ఎక్కువ ప్రేమిస్తే ప్రేమే కాదండి, అప్పుడప్పుడు మనలోని తట్టుకోలేనంత బాధ కూడా వస్తుంది. కొన్ని మనం విన్నా అలా కూల్గా ఉండాలంటే ఉండలేం, కానీ దేవుడు ఉండమంటున్నాడు. ఇక్కడ ఉండమంటున్నాడు. ఉండలేక అతన్నట 7 రోజులు ఉంచారటండి అజయ్ బాబు గారిని. ఉంచి తలంతా కట్ చేశారట, అన్ని చేశారట. వాళ్ళ తల్లిని కూడా అవమానకరంగా మాట్లాడారట. అప్పుడు అతను అనుకుని ఉండొచ్చు, ప్రభువా నన్ను ఎందుకు నువ్వు వదిలేసావు? నీ సేవ చేస్తున్నాను, నీ మాటలు చెప్తున్నాను, నీ సువార్త నేను చేస్తున్నాను, నన్ను ఎందుకు దేవా నువ్వు వదిలేసావని అతను కూడా అనుకుని ఉండొచ్చు. అలాగే మనుషులకు ఇప్పుడు మనకు జరుగుతున్నట్టుగా జీసస్ కూడా దేవుని మాటలు అన్ని విన్నా చాలా సార్లు దేవుడు ఏమంటున్నారు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చెయ్యి వదిలేసావని నెమ్మదిగా చెప్పట్లేదటండి, బిగ్గరంగా కేక వేసి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా రోమీయులకు రాసింది ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 5:9 ఒకసారి చదువు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరియు నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదురు. ఏలనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనకు దేవుని సమాధానపరచబడిన ఎడల సమాధానపరిచిన వారై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనకు ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూసారండి, ఇక్కడ కూడా నీతిమంతులుగా మనం తీర్చబడాలి. మనం కూడా రక్త మాంసాలు కలిగి ఉన్న వారమే, దేవునిలాగే తీర్చబడిన మనం నిశ్చయంగా అతని ద్వారానే ఉగ్రతకి చాలా సార్లు గురి అవుతున్నాం. దేవుడి మాటలు చెప్పిన వాళ్ళకి ఉగ్రత రాకుండా లేదు. ప్రవీణ్ అన్న ఇప్పుడు అలా చేశారు. అతను ఎవరి కోసం అండి? మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, అతను ఎంతో మందికి పేదలకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ సొంత బిడ్డలనే కాకుండా ఇంకొక 10 మందిని కూడా వాళ్ళ గృహంలో పెట్టుకొని చూడడం అంటే ఈ రోజుల్లో మన బిడ్డలు మళ్ళీ పోషించుకోవడమే చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇస్తే చాలు అనుకుంటాం మనం. అలాంటిది దేవుని ప్రేమ, దేవుని వాక్యం వాళ్ళ హృదయాల్లో ఉండబట్టే వాళ్ళు అలాంటివన్నీ చేయగలుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నిందలు రాలేదా, అవమానాలు రాలేదా? ఎన్నో వస్తున్నాయి. వచ్చినా కూడా
దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడిస్తాడని మనం కూడా అనుకుంటాము. నిజంగా అతను అక్కడ కొట్టారేమో, అక్కడ ఒంటరిగా ఉన్నారు, అప్పుడు దేవుడితో అతను ఎన్నో మాట్లాడుకొని ఉండవచ్చు. మనకైతే లేఖనాల ద్వారా చాలా తెలుస్తున్నాయి. ఇప్పుడు అజయ్ బాబు గారు లో నుంచి బయటకు వచ్చారు, చెప్పారు కాబట్టి తెలుస్తున్నాయి. నిజంగా అతనితో ఉన్నది ఒక బుల్లెట్ అన్నట్టండి. ఒకవేళ ఎవరో పెట్టారు, ఆ బుల్లెట్కే కానీ మాటలు వస్తే అతను తొక్కిన బుల్లెటే కదా మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు అతనితో ప్రయాణం చేసి వచ్చింది. ఎవ్వరూ చూడలేదు. ఆ బుల్లెట్కే కానీ మాటలు వస్తే ఎన్ని మాట్లాడుతున్నా ప్రభా అని అనేసి అతను ఒక మెసేజ్ అది రావడం నేను సోషల్ మీడియాలో చూసాను. నిజంగా అతను కొట్టారో తిట్టారో తాగారో నిందలో ఏదో, కానీ తనతో ప్రయాణం చేసి జీవం లేని ఒక బండి అతనితో ఉందండి. కానీ చెప్పగలరా? చెప్పలేదు. కానీ అక్కడ అతను ఎంత చింతించారో. అతని పెదాలు ఇలాగా మాస్క్కి ఏం అవ్వలేదు, కానీ పెదాలకు మాత్రం దెబ్బ తగిలింది. ఇప్పుడు మాస్క్ చిన్నదైనా చిరగదా? చిరుగుతుంది. స్పెట్స్ పక్కనే ఉన్నాయి, అవి పగలలేదు, కానీ తన దగ్గర గాయం కలిగినట్టు ఉంది. మాది అందరికీ తెలుసండి అది ఏడు జరిగిందో ఏంటో. కానీ చట్టాలు అనేవి మనకు నచ్చినట్టుగా జరుగుతాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి నచ్చినట్టుగా చట్టాలు జరుగుతాయి. ఇక్కడ కూడా యేసయ్యకి అలాగే జరిగింది. దేవుడు పంపించిన దేవుడు కుమార్ అనబడినా అక్కడ చట్టం, అక్కడ మనుషులు అన్యులు అతనితో ఉన్న వాళ్ళే నిందించారు. అతనితో ఉన్న వాళ్ళే ఇతనికి మరణ శిక్ష వేయాలి అని అరిచారు. అవన్నీ ఎవరంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళే కదా. ప్రస్తుతం కూడా మన ప్రపంచంలో చిన్న చిన్న ఇలాంటివి జరుగుతున్నాయి. మనం అప్పుడు చూడకపోయినా కానీ దేవుని చేత సువార్త చెప్పి హతసాక్షులైన 12 మంది శిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చంపబడ్డారు. నేను ముందు చెప్పి ఉన్నానండి. ఒకళ్ళ నుంచి ఇలా ఇంటులాగా, ఒకళ్ళ నుంచి తలకిందులుగా వేశారు, ఒకళ్ళ నుంచి తనకు తానే ఉరి శిక్ష వేసుకున్నట్టుగా, ఒకళ్ళ నుంచి ముక్కలు ముక్కలుగా నరికి చంపినట్టుగా, అలాగే 12 మంది శిష్యులు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చంపారు. కానీ ఎక్కడ కూడా దేవుని వాక్యం ఆగిపోయిందండి, ఆగలేదు. ఎక్కడైతే చంపబడ్డారో, ఎక్కడైతే వాళ్ళు అనుకుని ఉంటారు, ఇప్పుడు యేసయ్య అనుకున్నట్టే ప్రభువా నా చెయ్యిని వదిలేసావని, వదిలేసిన ప్రతి దగ్గర కూడా అక్కడే చర్చిలు వేసాయి. అక్కడే ఇంకా ఒకరు చంపితే అనేక మంది సువార్త చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అది జరుగుతూనే ఉన్నది, మనం చూస్తున్నాం కూడానండి. ఇంకా అలాగా మనుషుల ఉగ్రతని మన పాపాలని తప్పించడానికే అతను ఆ సిలువలోని రక్తాన్ని చిందించి ఉన్నారు. మనకి సత్య జీవంలో కంటే మనకి మంచి ఏటో చెడేటో. ఇప్పుడు నేను ఈ బైబిల్ చదవలేదు అనుకోండి, నాకు నచ్చినట్టు నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను. నేను చదివితే నాకేం చెప్తుంది? వ్యభిచరింపకూడదు, ఒకవేళ నేను చేశానేమో ఇది తప్పు అని చెప్తుంది. నేను దొంగతనం చేశానేమో నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్తుంది. నేను తాగబోతునేమో నువ్వు తాగకూడదు అని చెప్తుంది. అంటే చదవడం వల్ల ఏంటవుతుందండి? మనము సత్యంలోనికి వెళ్తున్నాము, వెళ్ళి దేవుని నిత్య రాజ్యానికి మనము సిద్ధపడుతున్నాం అన్నమాట. అలాగే దేవుడు యేసయ్య కూడా తండ్రి ప్రణాళికను చేయడానికి అక్కడికి వచ్చి ఉన్నారు, వదిలేశారు అని మనము అనుకుంటాం. అంటే మొత్తం బైబిల్ తెలిసిన వాళ్ళకైతే ఎందుకు వదిలారని తెలుస్తుంది. అంటే అవగాహన లేని వాళ్ళకి అప్పుడు చాలా మంది అంటున్నారు వాళ్ళ చేతిలో ఉన్న 2 మేకలను ఆ కాలుకున్న మేకనే తీసుకోలేకపోయిన దేవుడు నీ పాపాలని క్షమిస్తాడా అంటే అది వాళ్ళకి చదివే అవగాహన లేదండి. వాళ్ళని చూసి కూడా మనం రెచ్చిపోకూడదు. ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించండి. దేవుడైతే అక్కడ ఇప్పుడు సిస్టర్లు అందరూ చెప్పినట్టుగా ఎవరు నిందించినా కొట్టినా తిట్టినా ఎలా అయితే చెప్పి ఉన్నారో మనం కూడా కొన్నిసార్లు మనం మనుషులు కదండి, ఇంట్లోని ప్రతి ఒక్కరికి ఎక్కువ వచ్చే ప్రాబ్లం మన ఇంటి సమస్యల్లోని ఈ భూమి మీద మనం ఉండేందుకు డబ్బు అనేది ప్రతి ఇంట్లోని ఒక సమస్యనండి. నాకు భర్త అంటే ప్రేమే, నాకు బిడ్డలు అంటే ప్రేమే, నాకు ఫ్యామిలీ అంటే ప్రేమే. డబ్బు ఉంటే మనం ఏదైనా చేయగలం. కానీ మన ఆర్థిక స్థితిగతులు ఏంటంటే మనం ఇలాగా ఉండడం వల్ల డబ్బు అనేది ప్రతి మనుషుల్ని మనసుల్ని మార్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏదో అవసరం వస్తుంది, మనం ఎవరి దగ్గర తీసుకుంటాం, ఇవ్వలేకపోయాం అనుకోండి, నాకైనా ఎవరికైనా డబ్బు ఎలా చేస్తుంది అంటే మనకి మీ నమ్మిన దేవుడు మీకు చేయలేదా అన్నట్టు మన దగ్గర అనకపోయినా అంటారు. కానీ అవి మన మేలు కొరకే. నిందలు అవమానాలు ఏది జరిగినా అవి మన మేలు కొరకే. డబ్బు అనేది ప్రతి ఇంట్లోని సమస్యే. మనం ఎంత మౌనంగా ఉందామన్నా డబ్బుల విషయంలోని ప్రతి ఒక్క ఇంట్లో కూడా వారి మీద భర్తకు వస్తుంది, బిడ్డలకు వస్తుంది, సమస్యలు అనేవి వస్తుంటాయి. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని మనం దేవుడిని అడగాలి. మనం కూడా నేను చాలాసార్లు అనుకునేదాన్ని, ప్రభా మాకు ఎందుకు ఇన్ని సమస్యలు ప్రభా, నిన్నే కదా మేము నమ్ముకుంటున్నాము, నీకు అన్ని విధాలు మేము అన్నీ చేస్తున్నాం. నా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే దేవుడికి నేను అంటాను, ప్రభా మా పీటర్ గారు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాను ప్రభా, అతనికి సహాయం వచ్చినట్టు అతనికి చెప్పను. కానీ మన పని మనం
చెయ్యాలి. దేవుని చిత్తమైతే అది జరుగుతుంది, లేదంటే జరగదనమాట. ఇంకా లాస్ట్గా ఒకటి చూసుకుందామండి. రోమాలోనే 6:23 ఒకసారి, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవం అటండి. చూడండి, మనం ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, మనకు వచ్చేది మరణం. నరకంలోకి మనం వెళ్ళిపోతాం. అంటే మనకు వాక్యాలు తెలుసు కాబట్టి. అయినా సరే మనం తట్టుకోగలిగిన శక్తి, సమాధానం అన్ని మనకు కానీ ఉన్నాయి అనుకోండి, మనకి నిత్య జీవం ఉన్నదని ఒక ఆలోచన తలకు మనకు ఉంటే మన సమస్య మనకి ఏమైపోతుంది, చిన్నగా కనిపిస్తుంది. అది ఎంత పెద్దదైనా, అది ఒక 20 లక్షలు అవనివ్వండి, ఒక కోటి అవనివ్వండి, ఒక ఎంతైనా అవనివ్వండి, నా దేవుడు నాకు చేస్తాడనే ఒక నమ్మకం నిజంగా. అందుకే బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఎందుకు చదవమంటే మన ఆత్మీయతను రోజు రోజుకు దినదినము పెంచుతారనమాట. మనుషులు వాక్యాలు విని నేర్చుకునేది మనకు ఉంటుంది, కానీ మనందరూ మనం చదివినాడు మనకు నచ్చింది ఏదైనా అండర్లైన్ చేసుకొని అది మళ్ళీ మళ్ళీ చదివితే మనకి చాలా బాగుంటుందండి. మన ఆత్మీయతలో ఎదుగుతాము. దేవుడు నిత్య జీవం మనకుంది. మరి దేవుడు అక్కడ చెయ్యి వదిలిన తర్వాత లోక రక్షకుడు లోక పాపాల కొరకు అలాగ ఉండాలని ప్రణాళికలో ఉందండి. నిజంగా దేవుడు ఆ రోజు అలా చెయ్యబట్టే ఈ రోజు వరకు కూడా యేసయ్య నా కోసం రక్తం చిందించి మరణించి తిరిగి లేచారని మనము చెప్పుకోగలుగుతున్నాము. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి. నేను ఒక పాట చిన్నది పాడాలనుకుంటున్నాను. అవమానాలే ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలే ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి. దేవునికి వందనాలండి. మనకు వచ్చిన అవమానాలు, నిందలు, అప్పులు దేనికి మనం భయపడవలసిన అవసరం లేదండి. మనకి ఏదైనా జరిగినా మన పిల్లలు బ్రతకగలరు. ఇప్పుడు మన తల్లిదండ్రులు లేరు, మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు జీసస్ చెప్పిన మాటలు మన హృదయంలో మన బిడ్డలకు ఇవ్వగలిగితే మన నిత్య జీవం అదే మనం ఇచ్చిన గొప్ప ఆస్తి. దేవుడు ఈ వాక్యాలు దీవించి ఆశీర్వదించాక తప్పులు ఏమని చెప్పుకుంటే నన్ను క్షమించండి. అదే చక్కని మాటలు తెలియజేసిన అభిల గారికి వందనాలు చెల్లిస్తున్నాం. 5వ మాటలోకి వెళ్దామండి.